Hi friends, very good morning. నేను సురేష్ ఫ్రమ్ యూనిక్ అర్బన్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ ఫ్రమ్ ఎస్బీఐ టు ఐబీపీఎస్, సిజిఎల్ టు ఎస్ఎస్సి, ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ జాబ్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి సో కరెంట్ అఫైర్స్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎగ్జామ్కు 10 days ముందు కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందా, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి, అసలు ఏ కరెంట్ అఫైర్స్ చదవాలి, ఏ వదిలేయాలి, సో ఇవన్నీ తెలుసుకుంటేనే జాబ్ అనేది ఈజీ అవుతుందండి. లేకపోతే కరెంట్ అఫైర్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అనేది కొంచెం తొందరగా రావడానికి వీలుంటుంది. అండ్ అయితే కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలో, అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇవన్నీ కొన్ని టిప్స్తో మన ఛానల్లో వీడియోస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో December 1st నుంచి వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకా వీలైతే బ్యాక్ కూడా వెళ్ళి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. సో దిస్ ఈజ్ అవర్ ఛానల్ అండి, యూనిక్ అర్బన్ ఇన్ఫోటెక్. అండ్ బ్రీఫ్గా ఈ ఛానల్లో మనం చేసేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన అన్ని కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్, సో జాబ్ అప్లై ఎలా చేయాలి ఇవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సమ్ యూస్ఫుల్ టిప్స్. సో నేను వచ్చేసి సురేష్ సుంకరి. సో ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నానండి, బీటెక్ ఎంబీఏ. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. Government of India has allocated 900 crore to Department of Biotechnology. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 900 crores-ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అలొకేట్ చేసిందంట. అయితే ఎందుకోసం అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్. సో COVID-19 ఇప్పుడు కోవిడ్ ప్రజెంట్ ట్రెండ్ కదండి. సో అయితే కోవిడ్ని ఎలా అరికట్టాలి దీనికోసం ఒక ఫండ్ అయితే అలొకేట్ చేసింది. అయితే ఇది ఏ మిషన్, సో ఆ స్కీమ్ పేరేంటి? సో మ్యాథ్స్ ఇక్కడ సముద్ర సేతు కాదు, హెల్త్ మిషన్, సో మేబీ పాసిబుల్. ఇన్నోవేషన్ అయితే కాదు. సో ఇక్కడ కోవిడ్ అండ్ హెల్త్ ఈ రెండింటిలో ఏది? సో యాక్చువల్గా ఇక్కడ మనం కోవిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మిషన్ కోవిడ్ సురక్ష ఇస్ ద రైట్ ఆన్సర్. సో అయితే ఈ మిషన్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా కంట్రీస్ ఈ డ్రగ్ని కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి కదా. సో అది ఇంకా కొంచెం ఫాస్ట్ చేయడం కోసం మనం ఈ ఫండ్ అనేది చేయడం జరుగుతుంది, అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో క్వశ్చన్ అయితే నేను ఇంగ్లీష్లో చదువుతానండి, బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ ఛానల్స్ చాలా ఉన్నాయి. సో తెలుగులో ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, వాట్ వాస్ ద థీమ్ ఫర్ థర్డ్ గ్లోబల్ రీఇన్వెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పో ఆర్గనైజ్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వర్చువల్లీ ఫ్రమ్ November 26th to 28th. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 26th నుంచి 28th ఈ నవంబర్లో జరిగిందండి. సో దీని యూజ్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్. ఎందుకోసం అంటే మన రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, సోలార్ పవర్, హైడ్రో, విండ్, వీటిని ఎలాగా కొత్తగా ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా క్రియేట్ చేయొచ్చు, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఇదండి. అయితే సో ఇన్నోవేషన్స్ ఇన్ పాండమిక్ ఆప్షన్స్ వచ్చేసి యాక్చువల్ సస్టైనబుల్ ఎనర్జీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి సస్టైనబుల్ అనే వర్డ్ ఎక్కడ కనబడుతుందో చూడండి. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి కనస్త పెట్టడం కాదండి, గుర్తు పట్టడం, జస్ట్ ఐడెంటిఫికేషన్ ఉంటే చాలు. ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఆ థీమ్ వచ్చేసి ఇదండి, ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ పబ్లిష్ ద ఫ్లాగ్షిప్ రిపోర్ట్? సో ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందండి. ఆ రిపోర్ట్ ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ 2020. అయితే ఇది ఎవరు పబ్లిష్ చేశారు? సో యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ దేనికోసం అంటే వాటర్ ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ థీమ్. అగ్రికల్చర్లో వచ్చే ఛాలెంజెస్, వాటర్ ఫెసిలిటీస్. మనం యాక్చువల్గా ఇండియా వచ్చేసి మనం ఎక్కువ వర్షం మీద ఆధారపడి మన పంటలనేవి సాగు చేస్తుంటాం కదా. సో అయితే ఛాలెంజెస్ ఏంటి? సో ఇది ఎవరు రిలీజ్ చేశారంటే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ టు స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. సో ఆప్షన్ 5 చూడండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళే రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ని.
సో నెక్స్ట్ వచ్చేసి విత్ స్టేట్ గవర్నమెంట్ సైన్ ఎంఓయూ విత్ ఇంటర్నేషనల్ డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కొలాబరేటివ్ ఇన్ జెనీవా. సో ఇది ఎక్కడ ఉందండి? ఐడేర్ జెనీవా స్విట్జర్లాండ్ ఉంది. వీళ్ళతో ఏ స్టేట్, మన ఇండియన్ స్టేటే, సో కొలాబరేట్ అయ్యి హెల్త్ సెక్టర్లో డిజిటల్ ఇన్నోవేషన్స్ కోసం ట్రై చేస్తున్నారు. విత్ స్టేట్ వచ్చేసి అమరేంద్ర సింగ్ తెలుసు కదండి సీఎం గారు. సో పంజాబ్, ఆ స్టేట్ ఏంటంటే పంజాబ్. ఐడేర్తో హెల్త్ సెక్టర్లో డిజిటల్ ఇన్నోవేషన్స్ కోసం కొలాబరేట్ అయ్యేది పంజాబ్ స్టేట్. నెక్స్ట్, విచ్ బాడీ రిలీజ్డ్ రిపోర్ట్ ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో కోవిడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి కదండి, అందులో ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వల్ల జీడిపి కూడా చాలా దారుణంగా పడిపోయింది, 23.9 అనేసి. నెక్స్ట్ వచ్చేసి మన చాలా రేటింగ్ కంపెనీస్ కూడా మన జీడిపిని నెగిటివ్లో చూపిస్తున్నాయి. అయితే ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారండి. ఆ రిపోర్ట్ ఏంటంటే ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నుంచి అడుగుతున్నారు, ఇక్కడ కూడా ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ UNCTAD. నెక్స్ట్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా పాండమిక్ వల్ల చాలామంది మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, అండ్ జియో కూడా మంచి డేటా ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే విచ్ వర్డ్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020 యాజ్ పర్ ద మోస్ట్ సెర్చ్డ్ వర్డ్ ఇన్ కేంబ్రిడ్జ్ డిక్షనరీ. సో కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ మనకి ఎక్కువ యూజ్ చేసే ఇంగ్లీష్ డిక్షనరీస్ కదా, అందులో ఒక వర్డ్ని ఎక్కువగా సెర్చ్ చేశారంట. దీనికి ఏంటంటే 183,000 వ్యూస్ వచ్చాయండి. సో అయితే ఆ వర్డ్ ఏంటి? బేసిక్గా మనం కరోనా అనుకుంటాం, లేకపోతే పాండమిక్ అని అనుకుంటామేమో, బట్ ఇట్స్ క్వారంటైన్. Quarantine is the right answer. Next, China is going to construct first downstream dam on lower reaches of river, marking a new phase in China hydropower exploitation of river with potential ramification for India. So China వాళ్ళు హైడ్రోపవర్ ఎక్స్ప్లోటేషన్ కోసం ఒక ప్రాజెక్ట్ని డౌన్ స్ట్రీమ్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే అది విచ్ రివర్ మీద, ఏ రివర్ మీద? సో వాళ్ళతో మనకి కంబైన్డ్గా చాలా రివర్స్ ఉన్నాయండి, అండ్ ఇచ్చిన ఆప్షన్స్ కూడా అన్నీ ఆ బోర్డర్లో ఉండే రివర్సే. అయితే విచ్ రివర్? ఇట్ ఈస్ బ్రహ్మపుత్ర మీద వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరండి? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో ఒక కంట్రీస్ని విజిట్ చేశారు 24 to 29. సో అయితే ఏ కంట్రీస్ని విజిట్ చేశారని అడుగుతున్నాడు. బహ్రెయిన్, యుఏఈ, రిపబ్లిక్, సైషెల్. సో ఆప్షన్ అయితే వచ్చేసి 3 కంట్రీస్ని కూడా విజిట్ చేశారండి. యాక్చువల్గా ఇది 3 కంట్రీ విజిట్. ఎందుకోసం అంటే ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం, అండ్ మనకి ఎక్స్టర్నల్గా వాళ్ళకి మనకి మంచి రిలేషన్స్ అనేవి క్రియేట్ చేసిన కోసం ఇతను అయితే విజిట్ చేశారు. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనామా, కరెన్సీ వచ్చేసి బహ్రెయినీ దినార్. సో నెక్స్ట్, యుఏఈ మనకు తెలుసుకుంది అబుదాబి, మొన్న IPL జరిగింది ఇవన్నీ. సో అయితే వాళ్ళ కరెన్సీ యుఏఈ ధీరం. సో సిహెచ్ఎల్ వచ్చేసి వాళ్ళది కూడా మనది సేమ్ రూపీ అనండి, కాకపోతే వాళ్ళది సిహెచ్ఎల్ఈస్ రూపీ, మన ఇండియన్ రూపీ. సో సిహెచ్ఎల్ క్యాపిటల్ వచ్చేసి విక్టోరియా. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ FDI ఈక్విటీ ఇన్ఫ్లో ఇన్ ఇండియా డ్యూరింగ్ April-September 2020 అకార్డింగ్ టు DPIIT. DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏ కంట్రీ మనకి ఎక్కువ FDISని పెట్టింది? FDIS అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన కంట్రీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన కంట్రీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎక్కువ యుఎస్తో మనం సత్సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి యుఎస్ అనుకుంటామండి, బట్ ఇట్స్ నాట్ USA, ఇట్స్ సింగపూర్. సో సింగపూర్ హైయెస్ట్. నెక్స్ట్ వచ్చేసి USA. USA పెట్టింది 7.12 బిలియన్ FDIs అయితే సింగపూర్ మనకి 8.30 బిలియన్స్ పెట్టిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్. హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ ఫర్ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్? ఎవరండి? సో టెలివిజన్ ఆర్ట్స్ గురించి అంటే డెఫినెట్గా రోహిత్ శర్మ అయితే కాదు, ఎందుకంటే హీజ్ ఎ క్రికెటర్. సో మిగతా వాళ్ళందరూ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే.
షారుఖ్ ఖాన్ యాక్టర్ అండ్ ఆయుష్మాన్ ఖురానా యాక్టర్. రీసెంట్గా ఆయుష్మాన్ ఖురానా చాలా యునైటెడ్ నేషన్స్కి రిప్రజెంటేటివ్ చేస్తున్నారు. సో అరిజిత్ సింగ్ సాంగ్స్ బాగా పాడతారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, మన ఇండియాకి చాలా ఆస్కార్స్ వచ్చాయి ఇతని వల్ల. సో ఆప్షన్ అయితే ఎవరు ఈ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్కి అంబాసిడర్? సో ఇట్స్ నన్ అదర్ దెన్ ఏఆర్ రెహమాన్ అండి. సో దీస్ ఆర్ ద టాప్ 10 కరెంట్ అఫైర్స్ ఫర్ December 1st అండ్ హియర్ ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీకోసం ఒక క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ. పాలస్తీన్ పీపుల్ కోసం ఒక డే అనేది ఉంది. అయితే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సోలిడేటరీ విత్ పాలస్తీనియన్ పీపుల్, పాలస్తీనియన్ రెండు డివైడ్ అయ్యింది కదా, సో వాళ్ళ కోసం ఒక డే అనేది క్రియేట్ చేశారు. ఇది ఎందుకంటే వాళ్ళకి కొంచెం బెటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం. సో పాలస్తీన్ అరబ్ స్టేట్ అండ్ జూయిష్ స్టేట్గా డివైడ్ అయింది కదా. అయితే నేను ఇయర్ చెప్తాను. November 1978న ఇది జరిగింది పార్టీషన్ అనేది. అయితే ఆ డేట్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నుంచి డైలీగా వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.